మా దొడ్డిలో కొయ్య తోటకూర అండి. ఇప్పుడు తెంపేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. పెద్ద పెద్దవి. ఇది పప్పులోనే కాకపోయినా చపాతీలోకి అదే ఉడికించేసుకోవచ్చు కదా. లేదు మిక్సీ బట్టి శుభ్రంగా కడిగేసి మిక్సీ పట్టేసి చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ కొంచెం అల్లం వేసుకోవచ్చు. ఇదండి మా దొడ్డిలో. ఇంకొక కుండీలో ఉంది. ఈ రెండు ఒక పూట సరిపోతాయి. బాగా మంచిగా వస్తుందండి. ఇదండి బచ్చలాకు మళ్ళీ కోస్తున్నాను. చూడండి ఎంత బాగుందో బచ్చలి. నేను వండుకోవట్లేదు, వేరే వాళ్ళకి ఇస్తున్నాను. ఎంత ఆకు వస్తుందో. ఇవ్వాలంటే బాధ వేస్తుంది, తినాలంటే విసుగు వస్తుంది. ఒక చెట్టుదేనండి ఇది, ఒక కొమ్మ. ఇదండి దీనిది ఒక్కదాంది, ఇంకా రెండోది ఉంది. ఇదండి ఇంత పెద్దగా వస్తున్నాయి. బాగా వస్తుంది అంటే నేనేమి ఎరువులు అట్లాంటివి ఏమి వేయకుండానే వస్తున్నాయండి. నేల తీరో ఏమో తెలియదు కానీ మంచిగా వస్తున్నాయి. ఇంత ఫ్రెష్గా రాదు కదా. ఇంటికోండి మందుట్లో బచ్చలు బోసిపోయినాయి రెండు. చక్కగా బచ్చలాకు లేతగా బాగుందండి. మీరు పెంచుకోండి ఇలా.